అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో ఎన్నెన్నో పనులు అని చెప్తా ఉంటాను కదా. ఈరోజు ఏం పనులు అనేది మేము ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఇక్కడ ఏమంటే కత్తులకి పొదును పట్టిస్తామన్నామండి. ఇదిగోండి ఇన్ని చాకులు ఇన్ని కత్తులు పొదును పెట్టేశాం ఈరోజు. ఇంకా దానికైన ఖర్చు ఎంత అంటే రూ. 550 నేనేం తగ్గించమని ఏం అడగలేదు. తను చెప్పిన విధంగానే ఇచ్చేశాను. ఎందుకంటే ఆ కత్తులు చాకులు అంతా పొదును బాగా పట్టించాడు ఓపికగా దానికని. ఇంకా అక్కడికి అదయిందా, ఇంక ఇక్కడైతే మన వాళ్ళందరూ కటింగ్లు షేవింగ్లు చేసుకుంటున్నారండి. నేనైతే తలస్నానం చేసుకొని తలారుకుంటున్నాను, ఎవరు తప్పుగా భావించద్దండి. ఎండలో నా పని అవుతుంది వాళ్ళ పని అవుతుంది అన్నట్లుగా ఈ విధంగా తలారుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ రకంగా ఎవరికి ఎట్లా చేయాలా ఏం చేయాలా అన్నట్లు చెప్తా ఉన్నాను. వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు మన వాళ్ళు. వాళ్ళకి ఇంకా టిఫిన్ తింటున్నారండి. అందరూ టిఫిన్ కూర్చునే టైంకి అబ్బాయి వచ్చాడు. కొంతమంది తొందరగా తినేస్తారు కదా, వాళ్ళైతే బయట వచ్చారు. ఇంకా లేట్గా తినే వాళ్ళైతే లోపలే ఉన్నారు. వాళ్ళు వస్తారు వీళ్ళ తర్వాత, వాళ్ళు చేయించుకుంటారనమాట. ఇంకా ఈ కటింగ్లు షేవింగ్లు చేయడానికి ఆ అబ్బాయికి 600 ఇస్తామండి. ఆ అబ్బాయి అయితే వద్దే వద్దంటాడు అసలు. మేమే బలవంతంగా ఇస్తామన్నమాట. వద్దనడం ఆ అబ్బాయి గొప్పతనం, ఇవ్వడం మన గొప్పతనం. అవునా కదా, మీరేమంటారు? ఇంకా కటింగ్లు షేవింగ్లు పోయే ముందే బట్టలు తెచ్చి బయట పెట్టుకుంటారండి ర్యాక్లో, బాత్రూమ్ దగ్గర అందుబాటులో. మళ్ళీ మన వాళ్ళు ఎవరన్నా పొయ్యి వంటేసింటారు, నీళ్ళు బాగా వేడిగా కాగింటాయి, వచ్చి స్నానాలు చేస్తారనమాట. స్నానాలు చేసుకుని వాళ్ళు హాల్లోకి పడకల మీదకు వెళ్తారనమాట. పెద్దాన్ని ఒక పద్ధతిగా పాటిస్తామండి. ఇక్కడ చూస్తున్నాడు కదా పెద్ద ఆయన, తనైతే కటింగ్ షేవింగ్ అయిపోయిందంట, స్నానానికి పోవాలమ్మా అన్నట్లుగా చెప్తున్నారనమాట. ఇంకా అది అక్కడికి అయిందా. ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం భోజనానికి ఈ రకంగా అలసందకాయలు ఒలుస్తున్నాం. ఇక్కడ ఈ అలసందులు అవి పంపించింది మా చెల్లెలు అనమాట. అలసందకాయలు మునక్కాయలు ఇవన్నీ చాలా పంపించింది, నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి. ఇది ఇంక మధ్యాహ్నం వంట వరకు రెడీ అయిపోయింది. ఇదిగోండి ఆశ్రమంలో ఎన్నెన్నో పనులు, ఆ పనులన్నీ కూడా వీడియో రూపంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరందరూ కూడా అభిమానిస్తున్నారు, చూస్తున్నారు, చాలా సంతోషము. మీ అభిమానమే నాకు కొన్నంత ధైర్యము, కొన్నంత బలము. ఇది ముమ్మాటికి నిజం. మీరు ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను. ఓకేనా. ఇంకా ఈరోజైతే అన్న వదినిది, అదేవిధంగా మా పిల్లల్లో పెద్ద జంటకి పెళ్లి రోజు. అన్న వదినది పెళ్లి రోజు, అదేవిధంగా మా పిల్లల్లో పెద్ద జంట వద్ద కూడా పెళ్లి రోజు అనమాట. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని బ్లెస్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగించేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.